హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రైల్వే టికెట్ల రిజర్వేషన్ విధానంలో రైల్వే శాఖ మరొక కొత్త మార్పునైతే కనుక తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా రిజర్వేషన్ ఏసీ అలాగే నాన్ ఏసీకి సంబంధించి రెండింటికి కూడా, అంటే ఎవరైతే తత్కాల్ టికెట్లు తీసుకుంటారో, తత్కాల్ బుకింగ్ టికెట్లు ఎవరైతే తీసుకుంటారో వారికి ఈ టైమింగ్స్ అయితే కనుక మార్చేశారు. సో ఒకసారి అయితే తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఆగస్టు 1 నుంచి ఇప్పుడు రైల్వే శాఖ మార్చినటువంటి తత్కాల్ టైమింగ్స్ అయితే కనుక అమల్లోకి రానున్నాయి. అసలు ఏంటి కొత్త టైమింగ్స్ ఎలా మార్చారు అంటే కనుక, సాధారణంగా ఇప్పుడు పరిస్థితుల్లో అయితే అందరూ ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్లోనే తత్కాల్ టికెట్లు అయితే బుక్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పటికీ చాలామంది కౌంటర్ టికెట్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నిలబడి తత్కాల్ అయితే చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పటికీ చాలామంది లైన్లో నిలబడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే, ప్రతిసారి తత్కాల్ టికెట్లకు సంబంధించి 8 గంటలకు టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 8 గంటలకు ఇచ్చిన టోకెన్లు తిరిగి మీరు 10:30 లేదా 10, 11 గంటలకి, ఏసీకి అయితే 10, అలాగే నాన్ ఏసీకి అయితే 11 గంటలు ఇలా రావడం అయితే జరుగుతుంటుంది. అయితే 8 గంటలకు టోకెన్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ 10 గంటలకు, 10:30కు అక్కడ ఆ టైంకి అయితే రావాల్సి వస్తూ ఉంటుంది. ఇలాగా ఎవరైతే రైల్వే ఈ ప్రయాణికులు ఉంటారో 2 సార్లు తిరగాల్సి వస్తుందని రైల్వే శాఖ అయితే కనుక ఇప్పుడు కొత్త మార్పు అయితే తీసుకొచ్చింది. అలా ప్రయాణికులను ఇబ్బంది పెట్టకూడదని 8 గంటలకి ఎవరైతే టోకెన్లు తీసుకుంటారో, టోకెన్లు అయితే కనుక 8 గంటలకి ఎప్పటిలాగే ఇవ్వడం జరుగుతుంది. 8:30 నుంచే ఈ టికెట్లు అయితే కనుక మీకు తత్కాల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కొత్త విధానం. ఆగస్ట్ నుంచి అసలు టైమింగ్స్ చూస్తే కనుక, పశ్చిమ మధ్య రైల్వే జోన్లో కొత్త సమయాల కింద ఏసీ తరగతిలో టికెట్స్ ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు ఇస్తారు. అంటే ఏసీ తత్కాల్ టికెట్లన్నీ కూడా 8:30 నుంచి 9 గంటల లోపు రైల్వే స్టేషన్కి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. అలాగే నాన్ ఏసీ టికెట్లు 9 నుంచి 9:30 వరకు కూడా మీరు రైల్వే స్టేషన్లో బుక్ చేసుకోవచ్చు. 8 గంటలకు టోకెన్స్ ఇస్తారు. 8:30 నుంచి మీకు టికెట్లు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. ఏసీ టికెట్లు 9 నుంచి 9:30 వరకు నాన్ ఏసీ రిజర్వేషన్ తత్కాల్ టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే కనుక 8ంటికి ఇస్తే వాళ్ళు ఉదయం 10 గంటలకేమో స్లీపరు, 11 గంటలకే వేరే ఏసీ బుకింగ్ ఎలాంటివి చేసుకోవాల్సి వస్తుంది. ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాల్సి వస్తే చాలామంది ఇబ్బంది పడుతున్నారని కొత్త విధానం తీసుకొచ్చారు. అయితే ఐఆర్సీటీసీ యాప్లో బుక్ చేసుకునే వాళ్ళకి ఎటువంటి టైమింగ్స్ మారలేదు. యాజ్ టీజ్గా ఇప్పుడు ఎలాగ ఉన్నాయో అలాగే ఉంటాయి, ఏం మారదు. కేవలం కౌంటర్ టికెట్స్ మాత్రమే ముందుగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఐఆర్సీటీసీలో దొరుకుతుందా లేదా అన్న డౌట్ ఉంటే మీరు 1 గంట 2 గంటల ముందు మీరు కౌంటర్కి వెళ్ళి కూడా తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఇంకొక కొత్త విధానం కూడా మీకైతే కనుక తప్పకుండా చెప్పాలి. కౌంటర్లో తీసుకునే చోట అయితే కనుక, ఇక్కడ కౌంటర్లో తీసుకునే టికెట్ల దగ్గర ఏ, బి అని 2 కేటగిరీలు అయితే డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే, కుటుంబ సభ్యుల కోసం టికెట్లు బుక్ చేసుకునే వారి కోసం ఏ కేటగిరీ కింద అయితే కనుక టోకెన్లు ఇవ్వబడతాయి. మీరు ఎవరి కోసం, మీ ఫ్రెండ్ కోసమో లేకపోతే వేరే ఎవరికైనా బుక్ చేసుకోవాలి అంటే మీరు లైన్లో నిలబడవచ్చు. అలా నిలబడిన వాళ్ళు బి కేటగిరీ కింద అయితే కనుక ఉండడం జరుగుతుంది. ముందుగా ఏ కేటగిరీలో వాళ్ళకి టికెట్లు పూర్తయిన తర్వాత మాత్రమే బి కేటగిరీ వాళ్ళకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏ కేటగిరీలో టికెట్లు పొందాలంటే వాళ్ళ గుర్తింపు కార్డు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటారో సంబంధించిన గుర్తింపు కార్డు అన్నీ కూడా చెక్ చేసి వాళ్ళు ఏ కేటగిరీలో టికెట్లు అయితే ఇస్తారు. మీరు వేరే ఎవరికైనా, మీ తరపున ఇంకొకరు ఎవరికైనా అయితే గుర్తింపు కార్డు ఏం చూపించక్కర్లేదు, వాళ్ళ తరపున అయితే బుక్ చేసుకుంటారు. సో కంపల్సరీగా కౌంటర్ టోకెన్ తీసుకునే, కౌంటర్లో టోకెన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఇచ్చిన టోకెన్ ఇంకొకరికి అయితే మార్చబడదు. అది కూడా క్లియర్గా అయితే చెప్తూ ఉన్నారు. సో కౌంటర్ టికెట్ల టైమింగ్ అయితే మారాయి కాబట్టి ఈసారి జాగ్రత్తగా గమనించి తత్కాలు అయితే కనుక తీసుకోవచ్చు. ఆగస్టు 1 నుంచి కొత్త విధానం అయితే అమల్లోకి రానుంది. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.